అధికారంలోకి వచ్చిన 3 నెలలకే పరిశ్రమల పీపీఏలు రద్దు చేయడం వల్ల పారిశ్రామికవేత్తలు హడలిపోయారని మంత్రి టీజీ భరత్ ఆరోపించారు. కర్నూలు మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన కర్నూలులో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రణాళిక రూపొందిస్తామన్నారు. కర్నూలును స్మార్ట్ సిటీగా తయారు చేయడమే తమ లక్ష్యమని టీజీ భరత్ స్పష్టం చేశారు. గుజరాత్కు సమానంగా ఏపీకి పరిశ్రమలు తీసుకువచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంటే నేను ఒక ఇండస్ట్రియలిస్ట్ గా నేను ఏమేం చేస్తుంటా, నాకు ఏమేం ఇష్యూస్ ఉంటాయి, ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయని నాకు తెలుసు. ఇప్పుడు గవర్నమెంట్ లో నేను ఉన్నప్పుడు అవి ఎట్లా తీరుస్తే హ్యాపీ అవుతారు అనేది నాకు తెలుసు కాబట్టి సొల్యూషన్స్ తొందరగా తెచ్చి మనము కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయగలిగినాము అంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ మనకు వచ్చేదానికి పెద్దగా అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఎస్పెషలీ కర్నూలులో మనకి ఇండస్ట్రియల్ జోన్ ఉంది. ఓరోకల్ ఇండస్ట్రియల్ జోన్ ఓన్లీ ఒక్కటే వచ్చింది, శ్రీరాజ్ స్టీల్ ప్లాంట్. అది కూడా నా మిత్రుందే. అక్కడ కూడా వాళ్ళకి చాలా ట్రబుల్ చేశారు. వాళ్ళకి వాటర్ కానీ ఎలక్ట్రిక్ది కానీ ఇంతవరకు సార్ట్అవుట్ చేయలే. కొన్ని కోట్లు మరీ ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. వాళ్ళు ఏమంటే మీకు తెలుసు ఇక్కడ ఏం రా మెటీరియల్ అవైలబుల్ లే ఆ స్టీల్ ప్లాంట్కి. దే షుడ్ గో టు బళ్ళారి ఆర్ టు హైదరాబాద్. బట్ అప్పుడు 2014 నుంచి 19లో మా సార్ చంద్రబాబు గారు ప్రామిస్ చేసిండేది ఈ పాత ప్రీవియస్ గవర్నమెంట్ చేయలేకపోయినారు. అవన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తాం. ఎంఓఈస్ ఏమైతే మనం సైన్ చేశామో 14 నుంచి 19 నుంచి 24లో ఎంఓఈస్ ఏమేమి సైన్ చేశామో ఆ వాళ్ళతో డిస్కస్ చేసి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని లిస్ట్ అవుట్ చేసి మనం చెప్తా. దాన్ని ఎక్కడ వేర్ ఆర్ వి స్ట్రక్, దానికి సొల్యూషన్ ఎట్లా తేవాలా, ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ మాత్రం ఖచ్చితంగా క్రియేట్ చేయబోతున్నా. అది 100%.